రామాయణం ఎపిసోడ్ 9 లంక మహాయుద్ధం చివరి ఘట్టానికి చేరుకుంది. రాక్షసుల పరాక్రమవంతుడైన రావణుడికి ఎదురుగా శ్రీరాముడు నిలబడడంతో యుద్ధభూమి దద్దరిల్లింది. రావణుడు తన శక్తినంతా ఉపయోగించి రాముడిపై దాడి చేశాడు. బాణాలు, ఆయుధాలు మరియు దివ్య క్షిపణులు ఆకాశమంతా నిండిపోయాయి. కాని రాముడు ధర్మం ద్వారా రక్షించబడి సత్యం ద్వారా నడిపించబడి ప్రశాంతంగా ఉన్నాడు. రోజుల తరబడి యుద్ధం సాగింది. రాముడు రావణుణ్ణి చంపిన ప్రతిసారీ రావణుడి తలలు మళ్లీ పైకి లేచేవి. రావణుడు అజేయుడుగా కనిపించడంతో దేవతలు ఆందోళనతో చూశారు. ఆ సమయంలో అగస్త్య మహర్షి రాముడి ముందు ప్రత్యక్షమై రావణుడి రహస్యాన్ని వెల్లడించాడు. రావణుడి హృదయాన్ని లక్ష్యంగా చేసుకున్న దివ్య ఆయుధం బ్రహ్మాస్త్రం ద్వారా మాత్రమే రావణుణ్ణి నాశనం చెయ్యగలనని, అక్కడ వరాల శక్తి నివసిస్తుందని రాముడికి చెప్పాడు. రాముడు కళ్ళు మూసుకొని బ్రహ్మను స్మరించి పూర్తి భక్తితో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యబాణం మెరుపులా ఎగిరి రావణుడి హృదయాన్ని తాకింది. ఉరుములాంటి గర్జింపంతో రావణుడు నేలపై పడిపోయాడు. ఒకప్పుడు లంకను పాలించిన రాక్షసరాజు చివరికి ఓడిపోయాడు. దేవతలు రాముణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆకాశం పూలతో నిండిపోయింది. చెడుపై మంచి విజయం సాధించింది. అహంకారంపై ధర్మం విజయం సాధించింది. విజయంలో కూడా రాముడు కరుణ చూపించాడు. రావణుణ్ణి గొప్ప యోధుడుగా గౌరవిస్తూ అతని అంత్యక్రియలు నిర్వహించమని విభీషణుణ్ణి కోరాడు. ఆ విధంగా లంకయుద్ధం ముగిసింది. ఆ విధంగా ప్రపంచంలో ధర్మం పునరుద్ధరించబడింది.